నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు మనము క్యాబేజీ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అది చాలా ఫాస్ట్గా కూడా తయారవుతుంది. మనకు టైం లేనప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే మనకు టైము కలిసి వస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఈజీగా మనం దీన్ని ఆస్వాదించవచ్చు. ముందుగా తాలింపు చేసుకోవాలి. బాండీ తీసుకొని బాండీలో తాలింపు గింజల్లో పచ్చిపప్పును కొంచెం ఎక్కువగా వేసుకోండి. క్యాబేజీ కర్రీలో పచ్చిపప్పు ఎక్కువ వేస్తే బాగుంటుంది. అలాగే తాలింపులో నేను టెర్రస్ గార్డెన్లో పండించినటువంటి మెంతుకూరను వేసుకుంటున్నానండి. ఇది మెంతుకూరలో ఐరన్ బాగా ఉంటుంది కదా, అందుకని నేను ప్రతి తాలింపులో మెంతుకూరని వాడతాను. తర్వాత మెంతుకూరని బాగా వేయించాలి. అలా వేగకపోతే కొంచెం కనరుగా అనిపిస్తుంది కూర. బాగా వేగితే కనర్ అనేది రాదనమాట. చూసారా, ఈ విధంగా వేయించాలి. అలాగే మెంతికూర వేగిన తర్వాత దీంట్లో ఆనియన్, ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసి దీన్ని వేసుకొని ఇందులో పసుపు ఉప్పు వేసేసి బాగా వేయించండి. ఈ ఆనియన్ వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో మనము పావు టీ స్పూను జీలకర్ర పొడి, అదేవిధంగా ఒక స్పూను ధనియా పొడి, అదేవిధంగా హాఫ్ స్పూను గరం మసాలా, ఒక స్పూను కారం వేసేసి దీన్ని ఒక హాఫ్ మినిట్ పాటు వేయించండి. ఇది వేగిన తర్వాత ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీని వేసేసి ఈ మసాలా అంతా మన క్యాబేజీకి పట్టే విధంగా 2 పచ్చిమిర్చి చీలికలు కూడా కలపండి, బాగుంటుంది కూర. నేను 2 పచ్చిమిర్చి చీలికలు కూడా క్యాబేజీతో పాటు కలిపాను. మసాలా అంతా బాగా కూరగా పట్టేటట్టు కలిగి తిప్పేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించండి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిగి తిప్పి మళ్ళీ మూతను పెట్టి దీన్ని అలా 2-3 టైమ్స్ మూత పెట్టి కొంచెం క్యాబేజీ మెత్తబడే వరకు ఉడికించాలన్నమాట. అదే ఆ పచ్చిదనం ఉంటుంది కదా క్యాబేజీలో, ఆ పచ్చిదనం అంతా పోయే వరకు ఒక 2-3 సార్లు మూతను పెట్టి ఉడికించి పచ్చిదనం పోయిన తర్వాత దీన్ని మూత తీసేసి ఫ్రై చేయాలి. ఒక 4-5 నిమిషాల వరకు దీన్ని వేపుకోవాలన్నమాట. వేపుకుంటే మనకి చక్కటి కమ్మని రుచికరమైనటువంటి మన క్యాబేజీ కూర అయితే రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్ అండి, 10 మినిట్స్లో అయిపోతుంది ఈ కూర. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో మన క్యాబేజీ కూర. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రోటీ కానీ రైస్ కానీ దేంట్లో